విద్యుత్ శాఖలో పనిచేయటం అంటే ప్రజల కోసం నిరంతరం పనిచేయటమేనన్నారు భట్టి విక్రమార్క. విద్యుత్ శాఖ అంటేనే 24/7 పనిచేసే అత్యవసర శాఖ అని అన్ని స్థాయిలోని అధికారులు సిబ్బంది గుర్తుపెట్టుకోవాలన్నారు. సమాజానికి వెలుగులిచ్చే శాఖలో పనిచేస్తున్నామని, పూర్తిగా సేవా దృక్పథంతో కూడిన బాధ్యతల్లో ఉన్నామని సిబ్బంది గుర్తుంచుకోవాలని చెప్పారు. ప్రజాభవన్లో థర్మల్, హైడల్ విద్యుత్ ఉత్పాదనకు సంబంధించి ఆ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హైడల్ ప్రాజెక్టుల సీలకు పలు సూచనలు జారీ చేశారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. కృష్ణా, గోదావరి పరివాహక ప్రాంతాలతో పాటు ఇతర ప్రాంతాల్లో నమోదవుతున్న వర్షపాతాల్ని దృష్టిలో పెట్టుకుని జల విద్యుత్ కేంద్రాల్లో గరిష్ట ఉత్పత్తికి సకల చర్యలు చేపట్టాలని అధికారుల్ని ఆదేశించారు. తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క థర్మల్ పవర్ ప్రాజెక్టులకి సంబంధించి ప్రతి ప్లాంట్లో కనీసం 17 రోజుల విద్యుత్ ఉత్పాదనకి సరిపడా బొగ్గు నిల్వలు అందుబాటులో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రజల అవసరాలకి అనుగుణంగా నిబద్ధతతో పనిచేయాలని, నిర్లక్ష్యానికి, అలసత్వానికి తావు లేదన్నారు. ఎవరికైనా సమస్యలుంటే వినేందుకు, వాటిని పరిష్కరించేందుకు 24 గంటల పాటు తాను అందుబాటులో ఉంటానని డిప్యూటీ సీఎం విద్యుత్ శాఖ మంత్రి అధికారులు, సిబ్బందికి భరోసా ఇచ్చారు. విద్యుత్ ఉత్పాదనలో ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని చెప్పారు.